ప్రభునామమునకు ఘనత కలుగును గాక. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వాక్యము నుంచి చదువుకుంటున్నాం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేద్దును? యూదా, నిన్ను నేనేమి చేద్దును? తెల్లవారగానే కనపడు మేఘం ఎగిరిపోయినట్లును, ప్రాతకాలమున పడు మంచు బిందువు ఆరిపోయినట్లును నీ భక్తి నిలవకపోవును. ఇక్కడ దేవుడు నిలకడలేని ఒక భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ జనము ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోషే ద్వారా వారిని వాగ్దత్త ప్రదేశమునకు నడిపించాడు. వాగ్దత్త ప్రదేశమునకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి నుంచి కనాన్ దేశంలో ప్రవేశించి దేవుడిచ్చినటువంటి సౌభాగ్యాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా అనుభవిస్తున్నప్పుడు వారికి యెహోషువ తర్వాత వారు పాపం చేస్తూ పలుమార్లు దేవుని విడిచిపెట్టిరి, పలుమార్లు దేవునికి దూరం అయిరి అని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నాం. వారు దేవునికి దూరమై పాపం చేసినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేవాడు. శత్రువులు వారిని కొట్టి హింసించి బాధ పెట్టినప్పుడు వారికి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. న్యాయాధిపతులు వచ్చి వీరి పక్షాన్ని యుద్ధం చేసి వారిని విడిపించి ఆ న్యాయాధిపతి పరిపాలన కాలంలో కొంతకాలం వాళ్ళు దేవునికి లోబడి జీవిస్తారు. అతడు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా పలుమారులుగా ఒక నిలకడలేనటువంటి ఆత్మీయ జీవితం వాళ్ళు కొనసాగించటము, వాళ్ళు పాపం చేయటము, తర్వాత ఏం చేస్తున్నాడు, దేవుడు న్యాయాధిపతులను పంపించటము, వారు వీరి కొరకు యుద్ధం చేయటం, వారు కొంతకాలం మళ్ళీ దేవునిలో నిలబడటం, ఇలా వారి ఆత్మీయ జీవితము కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ విధంగా న్యాయాధిపతుల చేత పరిపాలించబడినటువంటి కాలంలో వారు దేవునికి లోబడి ఉంటారు, తర్వాత దేవునికి దూరం అవుతారు. అందులోకి వీళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేల్ జనాంగం తమకు రాజు కావాలని సమూయేలు ప్రవక్త కాలంలో అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు ప్రవక్త కాలంలో వారు అడిగిన ప్రకారంగానే దేవుడు వారికి రాజును నియమిస్తున్నాడు. ఈ రాజు వచ్చి వారికి పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొందరు రాజులు దేవుని కట్టడలను అనుసరించి పరిపాలించారు, కొందరు రాజులు దేవునికి దూరస్తులుగా ఉండి వ్యతిరేకమైన పరిపాలించారు. ఇవి కూడా చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు, వీరు నిలకడలేని భక్తి కొనసాగిస్తున్నారు, వీరు నాలో స్థిరంగా లేదు, వీరు నాకు అంగీకారంగా లేడు అని స్థిరముగా యేసు ప్రభుని రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు. మనకి ఈ దినము ప్రభు రక్షకుడుగా ఉంటున్నాడు. మనం ఎంతటి వారమైనా ఎక్కడి వారమైనా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన ప్రభు మనకు ఉన్నాడు. మన ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తే మరణం వరకు మనకు ఆయన తోడుగుండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి భక్తి జీవితమును కొనసాగిస్తున్నాం? ప్రభువుని మన హృదయంలో చేర్చుకున్నామా? యేసు ప్రభు నికోదేముతో చెప్తున్నాడు, నిత్య జీవం పొందాలని నేనేమి చేయాలని అడిగినప్పుడు ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప నిత్య జీవంలో ప్రవేశించలేడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్తగా జన్మించడం అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించుట అని అర్థం. అనగా మారు మనసు నిమిత్తం నీళ్లలో బాప్టిసము, వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నవారు ఆత్మఫలం కలిగిన వారై దేవునిలో స్థిరంగా ముందుకు పోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి నిలకడగలిగినటువంటి ఆత్మీయ జీవితం మనం కూడా కలిగి పరిశుద్ధ జీవితం జీవించి దేవుని సన్నిధి చేరుకునేటట్టుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు రక్షగా భక్తి నిలకడగా ఉండేటట్టు సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయండి. మేము నిన్ను కలిగి ఈ లోకంలో జీవిస్తూ నిత్య జీవంలో నీ సన్నిధి చేరు పరిందము నీ నడిపింపు కాపుతల మాకందరికీ దయచేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.